మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంలో ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే దర్శనము చేసే పనులు. దర్శనము అన్న అంశం పైన దర్శనము చేసే పనులు, దర్శనం ఏమి పనులు చేస్తుంది, 4 విషయాలు మరి చెప్పడానికి ఇష్టపడుతున్నాను, సిద్ధపడ్డాను. ఇందులో 4 వ్యక్తులు కూడా మనకు కనపడతారు. దర్శనము చేసే పనులు. ప్రతి సేవకునికి కూడా పిలుపు, దర్శనం, ఈ 2 పదాలు తెలియని వారు సేవకులు కాదు. ప్రతి సేవకునికి కూడా పిలుపు, దర్శనము ఇవి పరిచయమైన పదాలే. అసలు సేవకు అర్హత ఏదైనా ఉందా అంటే ఈ 2. మరి ఇంకా ఏ అర్హత కాదు. మరి సేవకు అర్హత పిలుపు, దర్శనం. పిలుపు అన్నది సార్వత్రికమైనది, అంటే నిన్ను పనికి దేవుడు పిలిచాడు. దర్శనం అన్నది ఏంటి అంటే ఎక్కడ పని చేయడానికి పిలిచాడు, ఎలా చేయటానికి పిలిచాడు. ఇది దర్శనం. పిలుపుకు దర్శనానికి ఉన్న తేడా. పిలుపు అంటే దేవుడు పనికి పిలిచాడు, సరే ప్రభా నేను ఎక్కడ పని చేయాలి, ఇది దర్శనం. ఉదాహరణకి సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. రెండవ అధ్యాయం 1వ వచనం, పేజ్ నెంబర్ 253. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. పిలుపు అంటే ఏంటంటే దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నేను యూదా పట్టణములలోనికి పోదునా, పొమ్మన్నాడు, వెళ్ళమన్నాడు. అది పిలుపు. దర్శనం అంటే ఏంటంటే ఎక్కడికి పోవాలి. యూదా పట్టణంలోకి పో అన్నావు, కానీ ఏ పట్టణంలో ఏ స్థలానికి పోవాలి, అది దర్శనం. పిలుపు ఉంది, దర్శనం ఉంది. ఇక్కడ దర్శనము అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే భవిష్యత్తు గురించినటువంటి ఒక చిత్రం, ఒక పిక్చర్. నీవు నీ పని ఏమై ఉన్నదో, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఎలా ఉండటానికి పిలిచాడో, ఎలా చేయటానికి పిలిచాడో దాన్ని ముందుగానే చూడటాన్ని దర్శనం అంటారు. ఆ పిక్చర్ను పట్టుకొని ముందుకెళ్తాం. చూడండి, యాత్రికులు ప్రయాణం చేసేటప్పుడు వారి దగ్గర ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాపే వాళ్ళకి దారి చూపిస్తుంది. మ్యాప్ లేకపోతే ప్రయాణం చేయలేరు. అలాగే సేవకునికి దర్శనం అనేది ఒక మ్యాప్ లాంటిది. కాబట్టి దర్శనము ఉంటే ఏం పనులు చేస్తుంది, దర్శనం కలిగిన వ్యక్తులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ జీవితాలని 4 గురించి ధ్యానం చేసుకొని ముగించుకుందాం. మొట్టమొదటి వ్యక్తి యోసేపు. ఆదికాండము 37వ అధ్యాయము 5 నుండి 10 వచనాల వరకు యోసేపు దర్శనం గురించి మనకు కనపడుతుంది. ఆదికాండము 37వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. ఇంత సుదీర్ఘంగా ఉంది కాబట్టి చదవాల్సిన అవసరం లేదు, మనందరికీ లేఖన భాగం తెలుసు. ఇక్కడ యోసేపుకు కలిగిన దర్శనం ఏంటి? ఇక్కడ కళల రూపంలో ఉంది. కళ, దర్శనం ఒకటేనా? కొన్నిసార్లు దర్శనం కళలాగా ఉంటుంది, కొన్నిసార్లు కళ దర్శనం అవుతుంది. కాబట్టి కళ వేరు, దర్శనం వేరు అనుకోవద్దండి. ఇది దానియేలు గ్రంథంలోకి వెళ్తే ఇంకా స్పష్టంగా మనకు తెలుస్తుంది. దానియేలుకు కళ ద్వారా దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. కాబట్టి కళ వేరు, దర్శనం వేరు అనుకోవద్దండి. అంటే కొంచెం తేడా ఉన్నప్పటికీ కొన్నిసార్లు కళ ద్వారా కూడా దేవుడు దర్శనం ఇస్తాడు. కాబట్టి యాకోబుకు దేవుడు ఇచ్చిన దర్శనము ఏంటి అంటే అతడు ఏలిక అవుతాడు, గొప్పవాడవుతాడు అన్నది అతని దర్శనం. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి.
దర్శనం అన్నది దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఎవరైతే దేవుడు పిలుచుకున్నాడో వాళ్ళకే ఇస్తాడు దర్శనం. అంటే సేవా దర్శనం అని మనం తీసుకుంటాం. సేవా దర్శనం అన్నది ఎవరు పిలిచారు నిన్ను సేవకు అని అన్నప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి పాయింట్ దేవుడే అనేది రావాలి. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు అన్న దర్శనం ఖచ్చితంగా ఆ నిర్ధారణ అనేది మనకు ఉండాలి. కొన్నిసార్లు మన దర్శనాలు వేరే వాళ్ళ మనుషుల ద్వారా పొందుకుంటూ ఉంటాం. ఏం డైరెక్ట్గా దేవుడు ఎందుకు ఇవ్వడు మనకు? కొన్నిసార్లు మనుషుల చేత పిలువబడిన వారు కూడా ఉన్నారు సేవలో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడయ్యా, నాకు చూపించాడు అంటే అది తప్పేం కాదు, నేను దాన్ని తప్పు అనడంలే. వాళ్ళకి చెప్పిన దేవుడు నీకెందుకు చెప్పడు? వాళ్ళతో మాట్లాడిన దేవుడు నీతో ఎందుకు మాట్లాడు? కాబట్టి దేవుడు ఏ పర్సన్కి అయితే ఎవరినైతే ఎన్నుకుంటున్నాడో వాళ్లకు దర్శనం తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు యేసేపును 12 మందిలో 11వ వాడైన యేసేపును దేవుడు ఎన్నుకున్నాడు, గొప్ప చేయదలిచినాడు. ఆ దర్శనాన్ని అతనికి ఇచ్చాడు. ఆ దర్శనం తనకు వచ్చిందని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ దర్శనం వాళ్ళ తండ్రికి రాలేదు. తండ్రి 11వ వాడు అయిన యేసేపు అంటే చాలా ప్రేమ. ఏనాడు కూడా రే బాబు యేసేపు, నువ్వు మీ అన్నోళ్ళ కంటే గొప్పవాడు అవుతావురా అని ఎప్పుడు చెప్పలేదు. యేసేపు దర్శనాన్ని వాళ్ళ తండ్రి మాట్లాడలేదు, తల్లి మాట్లాడలేదు, వాళ్ళ అన్నలు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడాడు? దేవుడే మాట్లాడినాడు. దేవుడే యేసేపుకి ఇచ్చాడు ఆ దర్శనము. యేసేపు ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు, నా దర్శనం ఇది, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, కలగన్నాను. దర్శనాన్ని వెల్లడి చేస్తున్నాడు. యేసేపు దర్శనం ఏంటంటే గొప్పవాడవుతాడు, ఏలిక అవుతాడు. అది 10వ వచనం వరకు చూస్తాం. ఈ దర్శనం చేసే పనుల్లో మొట్టమొదటి ఏంటంటే, మొదటి వ్యక్తి యేసేపుని చూస్తున్నాం. యేసేపు దర్శనం ఏంటంటే గొప్పవాడు అవటము, ఏలిక అవటం. అయితే ఆ దర్శనం ఏం చేసింది అంటే, 3వది ఇందులోనే దర్శనం చేసే పని శ్రమలను ఎదుర్కొనేటట్టు చేస్తుంది. దర్శనం చేసే పనులలో యేసేపు జీవితం ద్వారా, యేసేపుకు కలిగిన దర్శనం ద్వారా శ్రమలను ఎదుర్కొనేటట్టు చేస్తుంది. యేసేపుకు దర్శనం కలిగింది. ఆ దర్శనం ఏంటో చూశాము. ఆ దర్శనమే ఇతను ఏం చేసిందంటే శ్రమలను ఎదుర్కొనేటట్టు చేసింది. ఆ దర్శనము ఎప్పుడైతే బయలుపరిచాడో, ఎప్పుడైతే అన్నలకు తల్లిదండ్రులకు చెప్పినాడో, ముందు అన్నలు పగబట్టినారంట. తర్వాత వచ్చేసి తండ్రి ఏం చేశాడు? 10వ వచనంలో మనం చూస్తే, నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. తండ్రి గద్దించాడు, అన్నలు అసూయపడ్డారు, పగబట్టారు. చూసారా? శ్రమ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు దర్శనము పొందుకున్నాడో, దర్శనం వచ్చిందో, దర్శనాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో శ్రమ ప్రారంభమైంది. ఇలా చెబితే నా అన్నలు నా మీద అసూయపడతారు, పగ లేకపోతే ముందుగానే యేసేపు అంటే వాళ్ళకి అసూయ. ఎందుకంటే వాళ్ళ తండ్రి నిలువుటంగి గుర్తించి అతన్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు. మరి ఇది పోయి చెప్తే ఇంకా అన్నలకు నేను శత్రువుగా చూస్తారు నన్ను అనుకోని భయపడకుండా పోయి చెప్తున్నాడు. దర్శనం ఏం చేస్తుందంటే శ్రమలను ఎదుర్కొనేటట్టు చేస్తుంది. యేసేపుకి ఎన్ని శ్రమలు వచ్చినాయో మనకు తెలుసు. అతన్ని పట్టుకొని అన్నలు గుంటలో పడుతున్నారు. తర్వాత అతడు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడు. తర్వాత అక్కడ పోతిఫర్ ఇంట్లో చేయరాని నేరమునకు చేయని తప్పిదానికి అతను చెరసాలకు వెళ్ళాడు. ఇదంతా కూడా అతన్ని ఆ శ్రమలను ఎదుర్కొనేటట్టుగా చేసింది ఏమిటంటే దర్శనం. అతనుకున్న దర్శనం ఏం చేసిందంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కొనేటట్టుగా చేసింది. ఎందుకంటే తన భవిష్యత్తు ఇది కాదు. తాను ఒక ముఖ చిత్రం చూశాడు ముందుగానే. తాను ఒక గొప్పవాడు కాబోతున్నాడు, ఒక ఏలిక కాబోతున్నాడు, అవి దేవుడిచ్చాడవి అని నమ్మాడు. మరి అది జరగకుండా ఇవన్నీ నన్ను ఆపలేవు, ఇవన్నీ నన్ను ఏం చేయలేవు అని చెప్పి శ్రమలను ఎదుర్కొనేటట్టుగా చేసింది. యేసేపు శ్రమల్లో పారిపోలేదు. చూసారా? పోతిఫర్ ఇంట్లో ఆయన పారిపోయాడు. దేనికి పారిపోయాడు అంటే పాపానికి దూరంగా పారిపోయాడు, కానీ శ్రమలకు దూరంగా పారిపోలేదు.
పాపానికి దూరంగా మారిపోయాడు, కానీ శ్రమల్లో నిలబడ్డాడు. శ్రమలను ఎదుర్కొనేటట్టుగా దర్శనం చేస్తుంది. యేసేపు శ్రమలను ఎదుర్కొన్నాడు. అన్నల ద్వారా వచ్చినవి కావచ్చు, ఐగుప్తు దేశంలో వచ్చినవి కావచ్చు, ఎదుర్కొని నిలబడినట్టుగా చూస్తాము. అతడు ఆ శ్రమలను ఎదుర్కొని నిలబడి ఆ దర్శనాన్ని సాధించగలిగాడు, దాన్ని పొందగలిగినాడు. ఇది మొదటి వ్యక్తి, దర్శనం చేసే పనుల్లో మొదటి వ్యక్తిని చూసాం. రెండో వ్యక్తి, దర్శనం చేసే పనుల్లో రెండో వ్యక్తి గురించి చూస్తే యోబు గురించి చూస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, పేజ్ నంబర్ 212. గ్రహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు గురించి యాకోబు భక్తుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, అతడు ఎంతో సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. యోబు సహనం గలవాడని యాకోబు భక్తుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యోబుకు కలిగిన దర్శనం ఏంటి, యోబుకు కలిగిన దర్శనం ఏంటి అనేది మనం చూస్తే యోబు గ్రంథం 19వ అధ్యాయము 25 నుండి 27 వరకు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25 నుండి 27 వరకు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. యోబు యొక్క దర్శనం ఏంటంటే పునరుత్థాన దర్శనం. యోబు పునరుత్థానాన్ని చూస్తున్నాడు. తాను అనుభవిస్తున్న శ్రమల్లో, తాను అనుభవిస్తున్న హింసలో, తాను అనుభవిస్తున్న వ్యాధిలో, తన కళ్ళకు కనపడుతున్న తన దేహముకు పైన పొడుచుకొని వచ్చిన ఎముకలను చూస్తున్నప్పుడు అతనికి కలిగిన దర్శనం ఏంటంటే పునరుత్థాన దర్శనం. అతడు పునరుత్థానం గురించినటువంటి నిరీక్షణ లేక దర్శనం కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. కింద పుట్నోట్లో రెండవ మాటకు అర్థం అక్కడ పుట్నోట్లో ఉండి శరీరము లేనివాడనై. ఒకవేళ నేను చనిపోవలసి వచ్చినా కూడా నేను దేవుణ్ణి చూచెదను అంటే అతడు పునరుత్థానమును గురించినటువంటి దర్శనం, ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. అలాగే అతనికి కలిగిన ఇంకో దర్శనం ఏంటంటే యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఇది దర్శనం. తానేం కాబోతున్నాడో ముందుగా చూడటం. ఒక పిక్చర్ ఆయన ముందర ఉంది. ఆయన ఏం కాబోతున్నాడు అని మాట్లాడుతున్నాడంటే, నేను శోధించబడతా ఉన్నాను. బంగారు ఎలా అగ్ని పరీక్షకు గురవుతుందో అలా నేను కూడా అగ్ని పరీక్షకు గురవుతున్నాను. శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె కనపడతా. ఈ శ్రమలు నాకెందుకు వచ్చాయి, ఈ శోధనలు నాకెందుకు వచ్చాయి అంటే నేను పునరుత్థానాన్ని పొందటానికి వచ్చాయని ఒక చోట అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను శుద్ధ సువర్ణముగా మారటానికి నాకు ఈ శ్రమ వచ్చింది అని చెప్తున్నాడు. అంటే ఆయన తాను ఇంకా మేలిమి బంగారు వలె, ఇంకా రూపాంతరము చెందిన వ్యక్తిలాగా నేను కావటానికే ఈ శ్రమలు నాకు వచ్చాయని ఆ దర్శనం ద్వారా గ్రహిస్తున్నాడు. చూడండి, యోబుకు కలిగిన దర్శనము పునరుత్థానం గురించి, అలాగే రూపాంతరం గురించి. అది ఏం చేసిందంటే శ్రమలను సహించేటట్టు చేసింది. యోబుకు కలిగిన దర్శనము పునరుత్థానము, రూపాంతరం. అది అతనికి చేసింది ఏంటంటే శ్రమలను సహించేటట్టు చేసింది. ఎన్ని సహించాడు శ్రమలను యోబు, ఎలా సహించగలిగాడు? అతనికి ఒక దర్శనం ఉంది, అది చూస్తూ ముందుకు సాగగలిగినాడు. చూడండి, దర్శనము చేసే పనుల్లో రెండవ వ్యక్తి యోబు గురించి చూసాం, అతని దర్శనం గురించి చూసాం.
ఆ దర్శనం వల్ల శ్రమలను సహించాడు. ఇది రెండవది. మూడో వ్యక్తి గురించి మనం చూస్తే, మూడో వ్యక్తి అపోస్తులుడైన పౌలు గారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. చూడండి, ఇక్కడ అపోస్తులుడైన పౌలు, ఈయనకు కలిగిన దర్శనం ఏంటి? ఈయన దర్శనం ఏంటంటే, ఈయన ముందర నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఈ పిక్చర్ చూస్తున్నాడు ఆయన. నేను నీతి కిరీటాన్ని పొందుకోబోతున్నాను. దీన్నే ఫిలిప్పీ పత్రిక 3:14 అన్నాడు, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఆ గురి ఏమిటి అన్నది ఇక్కడ రాశాడు. నా కొరకు ప్రభు నీతి కిరీటము చేతులు పెట్టుకొని ఉన్నాడు, నా మీద పెట్టడానికి, దాన్ని అందుకోవటానికి నేను పరిగెత్తుతున్నాను. అది నాకు మాత్రమే కాకోకుండా తన ప్రత్యక్షత అపేక్షించు వారికి అందరికి కూడా ఇస్తాడు అని చెప్తున్నాడు. పౌలు గారి దర్శనం నీతి కిరీటం పొందటం. దాని కొరకు పౌలు గారు ఏం చేశారంటే, ఆ దర్శనం ఏం చేసింది పౌలు గారిని అంటే, శ్రమలను భరించేటట్టు చేసింది. దర్శనం ఏం చేసే పనులు అనే అంశంలో మూడో వ్యక్తిని గురించి చూస్తున్నాం. పౌలు గారు ఆయనకున్న దర్శనం ఏంటి చూసాము. మరి దర్శనం ఏం చేస్తూ ఉందంటే, శ్రమలను భరించేటట్టు చేస్తూ ఉంది. పౌలు గారు ఏమి శ్రమలు భరించాడు? కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు తరువాత అటువంటి శ్రమలను భరించిన వ్యక్తి పౌలు గారు. ఇందులో ఏ సందేహం లేదు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23-27 వరకు ఈ భాగం సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి మనం రాసుకొని మళ్ళీ ధ్యానించవచ్చు. పౌలు గారు అనుభవించిన శ్రమల లిస్ట్ అక్కడ రాశాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడో రాశాడు. ఇవిగాక ఇంకా అనేకములు ఉన్నాయి అన్నాడు. అవి చెప్పి ఇంకా అనేకములు ఉన్నాయి చెప్పవలసినవి అన్నాడు. అన్నీ చెప్పుకుంటా పోతే చాలదు అన్నట్టుగా అక్కడ ముగించాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడు. ప్రభువు పౌలును దర్శించినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు దర్శించినప్పుడు అననీయతో అంటాడు, ప్రభువా, ఇతడు నిన్ను నీ ఎందు విశ్వాసం ఉంచిన వారిని హింసించడానికి, చంపటానికి ఎక్కడికి వచ్చాడంటే నీవు వెళ్ళు, ఇతడు ఏమై ఉన్నాడు అనేది చెప్పాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటనో రాజుల ఎదుటనో ఇశ్రాయేలుల ఎదుటనో నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. చూసారా, ఇతడు నా నామమును భరించుటకు. నామమును భరించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు అని, జీసస్ అనే ఒక టీషర్ట్ వేసుకొని ఒంటిపైన, లేకపోతే సిలువ వేసుకొని వెళ్ళటమా ఆయన నామం భరించడం అంటే? ఆయన నామం భరించడం అంటే ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమలను భరించటం, హింసలను భరించటం. అది భరించాడండి పౌలు గారు. కాబట్టి శ్రమలను భరించేటట్టుగా చేసింది పౌలుకున్న దర్శనం. ఇంకో మాట అంటాడు అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. పౌలు గారికి ఒక దర్శనం ప్రభు చూపించాడు. ఆ దర్శనానికి అవిధేయుడు కాక ప్రభు మాటకు లోబడి ప్రభు పరిచర్య చేశాడు, ప్రభు సేవ చేశాడు, అనేక శ్రమలను భరించాడు. కాబట్టి దర్శనము అన్నది ఏం చేస్తుందంటే శ్రమలను భరించేటట్టు చేస్తుంది. ఈ కాలంలో మరి
ఎన్నో వ్యతిరేకతలు, సేవకు, సువార్తకు, సంఘాలకు ఎలా తట్టుకునేది అని కొన్నిసార్లు మనకు భయం కలుగుతుంది. మనకు గనక దర్శనం ఉంటే ఎన్ని శ్రమలైనా భరించేటట్టు చేస్తుంది. అంటే అపోస్తలులకు వచ్చినన్ని శ్రమలు మనకు రాలేదు కనుక మనకు వచ్చేవి మనం తట్టుకోగలిగినవే వచ్చేది, అంతకంటే ఎక్కువ రావు. అందుకనే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడలేదు. అంటే మన సహనం ఎంతో ఆయనకు తెలుసు, మనం ఎంత భరిస్తాం అంతవరకే వస్తాయి. వాళ్ళ ప్రత్యక్షతలు వేరు, మన ప్రత్యక్షతలు వేరు. వారు కల్లార చూశారు, వాళ్ళకి ఇవ్వబడిన కృప కూడా చాలా గొప్పది. వాళ్ళకి శ్రమలు కూడా అంతగానే అలాగే ఉన్నాయి వాళ్ళకి. అందుకనే అపోస్తులులని మనం పేరు పెట్టుకునే చోట చాలా ఆలోచన చేయాలి. వాళ్ళ అపోస్తులు, మనం కూడా అపోస్తులు మన పేరు పెట్టుకోవడం కాదు, వాళ్ళలాంటి జీవితం మనకు ఉందా అనేది కూడా చూసుకోవాలా. అంతేగాని అపోస్తులుడు అనే పేరుకు పదానికి అర్థం తీసుకోవటం కాదు, అసలు ఆ అపోస్తుల జీవితాన్ని తీసుకోవాలి. కాబట్టి 3వ వ్యక్తిని చూసాం. 4వ వ్యక్తిని చూద్దాం. 4వ వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. 4వ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఈయనకు కలిగిన దర్శనం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ఉంచబడిన దర్శనం ఏంటి? ఆయన ఏం చూస్తున్నాడు? ఏం చూసి ముందుకు సాగాలి? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ఏమిటి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము అంటే దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన కూర్చోవటం, తండ్రి కుడిపార్శ్వన కూర్చోవటం ఆయన దర్శనం. ప్రభువైన యేసుక్రీస్తు దర్శనం ఏంటంటే తనకు కలిగే హింసలను, శ్రమలను అన్ని జయించి తండ్రి కుడిపార్శ్వన కూర్చోవాలి. అదే ఆయన దర్శనం. ఆ దర్శనము కొరకు ప్రభు ఏం చేశాడు? ఆ దర్శనం ప్రభుని ఏం చేయించింది అంటే శ్రమలను జయించేటట్టు చేసింది. దర్శనం చేసే పనుల్లో 4వది శ్రమలను జయించేటట్టు చేస్తుంది. యేసు ప్రభుకు కలిగిన దర్శనం ఎదుట సిలువ ఒక లెక్క కాలేదు, అవమానం ఒక లెక్క కాలేదు. ఆయన అవన్నీ కూడా నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. కారణం దేనికోసం అంటే తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడు కావటం కొరకు. ఆ దర్శనాన్ని ముందుకు పెట్టుకుని వెళ్ళాడు ప్రియులారా. కాబట్టి యోహాను సువార్త 16:33లో కూడా యేసు ప్రభు అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించడం అంటే ఏంటి? లోకం ద్వారా కలిగిన శ్రమలను ఆయన జయించాడు. లోకం ద్వారా కలిగిన శ్రమలను జయించాడు. ఎలా జయించాడు? ఆయన ఎదుట ఉంచబడిన దర్శనము కొరకు. ఆ దర్శనము ఆయన్ను జయించేటట్టుగా చేసింది. అంటే మనం మన శ్రమల్లో విజయం సాధించాలంటే మనకు దర్శనం అనేది ఉండాలి. ఆ దర్శనం మనల్ని జయించేటట్టుగా చేస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చూడండి, ప్రభు జయించాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని అంటున్నాడు ఈ మాట. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. మనం కూడా ఇప్పుడు శ్రమలను జయించాలి. శ్రమలను ఎలా జయించగలం? శ్రమలను జయించడానికే కదా మనకు దేవుడు దర్శనం ఇచ్చింది. శ్రమలను జయించడానికే కదా దేవుడు మనకు ఒక ముఖ చిత్రం ముందుగానే చూపించింది.
ఆ దర్శనాన్ని మనం మర్చిపోకూడదు. ఆ దర్శనాన్ని పక్కకు నెట్టేయకూడదు. దర్శనాన్ని ఎప్పుడు పట్టుకోవాలి? ఏసేపు గుంటలో పడినప్పుడు కూడా దర్శనాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏసేపు చెరసాల్లో పడినప్పుడు కూడా దర్శనాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అందుకనే శ్రమలను ఎదుర్కొన్నాడు. అందుకేనండి మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, హింసల గుండా వెళ్తున్నప్పుడు వాటిని ఎదుర్కోవటానికి, సహించటానికి, భరించటానికి, జయించటానికి సహాయం చేసేది దర్శనం. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఏం చేయటానికి పిలిచాడు? ఎక్కడ సేవ చేయటానికి పిలిచాడు? ఎలా చేయటానికి పిలిచాడు? సేవలో మరి నీ పాత్ర ఏంటి? సంఘ కాపరి పాత్రనా, సువార్థికుని పాత్రనా, ఒక బోధకుని పాత్రనా? మన పాత్ర ఏమిటి? అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనకున్న దర్శనాన్ని మనం ముందర పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి దర్శనము అన్నది మనల్ని శ్రమలను ఎదుర్కొనేటట్టుగా చేస్తుంది. శ్రమ లేని సేవ సేవ కాదు, సవాలు లేని సేవ సేవ కాదు. మనకు శ్రమలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, హింసలు వస్తాయి. అయినా కూడా దాంట్లో నిలబడి మరి సేవ చేయటమే అసలైన సేవ. శ్రమల్లో పారిపోవటం సేవ కాదు. అంటే శ్రమలను ధైర్యంతో ఎదుర్కోవటానికి మన దర్శనం పనికొస్తుంది. ఒక వ్యక్తి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక దర్శనము మనల్ని ఎప్పుడు ఓటమి పాలు చేయదు, ఓడిపోయేటట్టుగా చేయదు. దర్శనము మనకు ఉందంటే ఖచ్చితంగా జయము మనకు ఉంది అని అర్థం. ఖచ్చితంగా మనం జయిస్తాం. మన శోధనలను జయిస్తాం, శ్రమలను జయిస్తాం, హింసలను జయిస్తాం, అవమానాలను జయిస్తాం, అన్నిటినీ జయిస్తాం. కాబట్టి మన దర్శనం ఏంటి? ఆ దర్శనాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. మనల్ని సువార్త ప్రకటిస్తున్నప్పుడు తిట్టేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు. సంఘములో బోధించేటప్పుడు మనల్ని ఎదిరించేవారు ఉంటారు. మనల్ని లేనిపోని నిందలు మనపైన వేసేవారు ఉంటారు. అయితే వీటన్నిటిలో కూడా ఆ దర్శనం అన్నది మనం మర్చిపోకూడదు. వీగా చూడాల్సిందే. మన దర్శనాన్ని చూడాలి. ప్రభు మనల్ని దేని కొరకు పిలిచినాడో దాన్ని చూడాలి. అది మనం పట్టుకోవాలి గట్టిగా. అందుకనే దీన్ని ఏమంటాడంటే హెబ్రీ పత్రికల 10వ అధ్యాయంలో మీ వాగ్దానమును చేతపట్టుకునుడి, లేకపోతే విడిచిపెట్టకుడి అనే మాట అంటారు. కాబట్టి వాగ్దానం చేతపట్టుకోవడం కావచ్చు, లేక దర్శనాన్ని గురిగా పెట్టుకోవడం కావచ్చు. అది పెట్టుకొని వెళ్తే ఈ 4 పనులు దర్శనం చేయిస్తుంది. ఒకటి శ్రమలను ఎదుర్కొనేటట్టు చేస్తుంది, రెండవది సహించేటట్టు చేస్తుంది, మూడవది భరించేటట్టు చేస్తుంది, నాలుగవది జయించేటట్టు చేస్తుంది. ఈ 4 విషయాలకు 4 వ్యక్తులను కూడా ఉదాహరణ చూసాం. మన జీవితంలో కూడా అలా ముందుకు పోవటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.